అందరూ సో, యాక్చువల్‌గా మనం ధనుర్మాసం అనంగానే ఎర్లీ మార్నింగ్ పూజలు మాత్రమే నాకు తెలుసు. ఆ టైంలో మనం వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటాం. ప్రసాదాలు చేసి పెడతాం. బట్ హైదరాబాద్‌లో ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చాలా పురాతనమైంది. అక్కడొచ్చేసి ధనుర్మాసం అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఒక తిరునాళ్ళలాగా చేస్తారు. అది ఎట్లా ఉంటుందో మీకు కూడా నేను చూపిచ్చేస్తా. ఎవ్రీ ఇయర్ నేను వెళ్తా. ఒక్కసారి అట్లా విజిట్ చేసి చూసి వచ్చేస్తా. ఆ ప్లేస్‌లో జనవరి 15 నుంచి హైదరాబాద్‌లో సంక్రాంతి నోములు అవి ఉంటాయి. వాటికి రిలేటెడ్‌గా మనం చిన్నప్పుడు ఎక్కిన జైంట్ వీల్ అలాంటి డిఫరెంట్‌గా బావుంటాయి. ఈ ఇయర్ ఎట్లా పెట్టారో కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గో. మేము వెళ్ళి అక్కడికి ఐరా కోసం ఇదొకటి తీసుకున్నాను. ఐరా ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్‌గా అడుగుతుంది. దీంట్లో డిఫరెంట్ క్లాక్ టైప్ కూడా ఉన్నాయి. అదంతా కలర్స్ క్వాలిటీ నచ్చలేదు. ఈ 2 హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నా. అప్పుడప్పుడు అట్లా పెట్టుకుంటే పిల్లలకు ఇంట్రెస్ట్ చూపించారు కదా అని చెప్పి ఏదో అట్లా పెట్టడానికని తీసుకున్నా. ఇదొక క్లిప్పు. నువ్వు కనిపిస్తున్నావు ఎందుకు? ఇదొకటి తీసుకున్నా. ఐరా హెయిర్కి చాలా కర్లీ హెయిర్ కదా, సూపర్ ఉంటుందని చెప్పి తీసుకున్నా. నాట్ బ్యాడ్. పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇట్లా వేరే డైరెక్షన్లో పెట్టాలేమో. చేసాకు 1 2 3 గో. నొప్పైందా? అయ్యో సారీ. అంటే అది హెయిర్ బ్యాండ్స్. అది వద్దు వద్దు, ఇట్లా తీకు తీకు ఇట్లాగా ఇట్లా తీస్తా. వద్దా? పట్టుకో. బాగుందా? అయ్యా తీసేసావేంటి? నువ్వే పెట్టుకుంటావా? అది నడుము పెడతారా, హెయిర్ బ్యాండ్ పెడతారా? అది వెరీ గుడ్. హెయిర్కి పెట్టుకుంటారు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్న హ్యాండ్ స్టాప్ ఇక్కడ దొరికిందని తీసుకున్న. క్వాలిటీ అయితే వెరీ నైస్. తీసివేతే ఏం కాదు. సో అట్లా హెయిర్ బ్యాండ్స్ అలా ఒక ఏదో 2-3 ఐటమ్స్ అయితే తీసుకున్నా. తిరునాళ్ళు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మన ఇంట్లో హోమ్ డెకరేషన్ కోసం మన ఐడిల్స్ అయితే తీసుకుంటాం కదా, బుద్ధుడు, కృష్ణుడు ఎక్సెట్రా. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో మెనీ డిజైన్స్, వెరీ బ్యూటిఫుల్ అండి. సో నీకు కలర్స్ సంక్రాంతి టైంకి మనం కలర్స్ వేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడ తిరునాళ్ళలో మనకు దొరుకుతాయి. అన్లిమిటెడ్ కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే మోస్ట్లీ దొరుకుతాయి. సో ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నా కదా, పురాతనమైన టెంపుల్. ఇంకోసారి వీడియో చేసి పెడతానండి. ఎంతో మెమరబుల్గా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మాకు. సో ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్ బ్యాగ్స్కి వాటికి మనం క్యారేజ్ పెట్టి పంపిస్తాం కదా, ఇన్సులేటెడ్ బ్యాగ్స్, అవి జూట్ బ్యాగ్స్. సో ఎసెట్రా వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. సో చాలామంది అయితే తీసుకోవాలి. పాట్స్ కలర్ఫుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా హోమ్ డెకరేషన్కి. సో అవన్నమాట. ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంటే మన ఆన్లైన్లో దొరికే వాటర్ బాటిల్స్ చూసి అవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి కదా అక్కడ టెంపుల్ చూపిస్తున్నా కదా, పురాతనమైంది, చాలా ఫేమస్ అనమాట. శివాలయం దగ్గరే ఉంటాయి. సో టెంపుల్ రిలేటెడ్ ప్రమిదలు, తులసి మాల అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బ్యాంగిల్స్. ఇక్కడ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడికో లాంగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఆల్ టైప్స్ డిజైనర్ వేర్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంది ఇంత క్రౌడ్ ఉందని చెప్పి చూస్తే సో స్టీల్ ఐటమ్స్ అనమాట. సో సంక్రాంతికి మీకు ఆల్రెడీ చెప్పా కదా, నోములు నోముకుంటారు 108 ఐటమ్స్, 33 ఐటమ్స్ అని చెప్పి అక్కడ అందరూ అలా తీసుకుంటున్నారు. సో క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేద్దామని కొన్ని చెక్ చేసా. కొన్ని బాగున్నాయి, కొన్ని డ్యూరబిలిటీ అయితే లేవు. గుంపులో గోవిందలాగా అన్నీ మిక్స్ చేసి పడేశారు. సో ఫిక్స్డ్ రేట్ అయితే పెట్టారు. ఇవన్నీ ఐటమ్స్ మీకు చూస్తుంటే మీకు ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? నేనైతే ఆన్లైన్లో చూసినట్టు అనిపిస్తుంది. సో ప్రైసెస్ అయితే కొన్ని సేమ్ మ్యాచ్ అవుతున్నాయి, కొన్ని అయితే కొంచెం ఎక్కువ అనిపించినాయి, కొన్ని తక్కువ అనిపించింది. డిజైనర్ బ్యాగిల్స్ ఎంత బాగున్నాయి కదా, మల్టీ కలర్, సింగిల్ కలర్, ఫ్యాన్సీ కలర్స్ అలాగా. సో మన షాప్స్కి వెళ్ళి మనం ఎంతో కొంటుంటాం, అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏముంటాయి చెప్పండి. సో మనం బార్గెన్ చేయకుండా ఉండటానికి వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని కూడా బోర్డు హ్యాంగ్ చేసేస్తున్నారు. సో ఈ ఇయర్ నీకు కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడా లేవు అంత ఫ్యాన్సీ ఐటమ్గా. సో కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి కానీ ఫ్యాన్సీ వేర్ లేదు. ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళిన ఒక్క పేరైనా నేను తీసుకుంటా ఫ్యాన్సీవి. ఇక్కడైతే అవి ఒక్కటే నేను డిసప్పాయింట్ అయింది. ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయితే ఎక్కడా లేవు. సో బ్యాంగిల్స్ అయితే మల్టిపుల్ డిజైన్స్, మల్టిపుల్ కలర్స్లో అయితే క్వాలిటీ వైజ్ కూడా వెరీ నైస్గా దొరుకుతున్నాయి. సో మనకి ఇది అన్నీ తెలిసిందే, మన నెయిల్ పాలిష్ ఎక్సెట్రా, ఫ్యాన్సీ పూసల గొలుసులు, డిజైనర్ వేర్, ప్రింటెడ్, సిల్వర్ ప్రింటెడ్,
వీటితో మనం ట్రెండ్ సెట్ జేయాలా? అట్లా డిజైన్ జేసుకోవాలి మనం. సో, ఇక్కడ వచ్చేసి చూసారు గదా! మనం ఇవైతే ఎప్పుడో చాలా మందికైతే తెలుసు. మనం హ్యాంగ్ జేసుకుంటాం. గాలికి అది సౌండ్ వస్తుంటే పాజిటివ్ ఎనర్జీ అని జెప్పి చాలామంది అంటుంటారు. సో, సాఫ్ట్ టాయ్స్ చూడటానికి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. చిన్న సైజ్ వచ్చేసి రూ. 100 పైన పెద్ద పెద్దవి వచ్చేసి 200, 250 అలా చెప్తున్నారు. నెగోషియబుల్ ఇవి కొన్ని నెగోషియబుల్ ఉన్నాయి. ఈ చిట్టి ఎలిఫెంట్ వచ్చేసి నాకు చాలా క్యూట్‌గా చాలా బాగా నచ్చింది. పైన హ్యాంగ్ చేసి ఉన్న టాయ్ వచ్చేసి ఐరాకి ఆల్రెడీ ఉంది. సో, అందుకని నేనేం తీసుకోలేదు సాఫ్ట్ టాయ్స్. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మధ్య. సో, స్టీల్ ఐటెమ్స్ దగ్గరకొచ్చేసి చూసారు ఎన్ని ఉంటాయంటే మనం బయటకి ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు సిటీలో. ఆల్ టైప్స్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు హోటల్స్‌కి, రెస్టారెంట్స్ వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి అందరికీ అండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చిన్న సైజ్ నుంచి నోములు పట్టే వాళ్ళకి చిన్న చిన్నవి బిందెలని చెప్పి, అప్రమిదలని ఎన్ని అంటే మనం ఎప్పుడూ చూడని కొన్ని కొన్ని వెరైటీస్ ఇలాంటి తిరణాలకి, సంతలకి వచ్చినప్పుడు గూడా మన కొత్త వెరైటీ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనకి ట్రెండ్ ఏం నడుస్తుందో గూడా తెలియాలంటే ఎవరిని అడగక్కర్లేదు. కొన్నిసార్లు ఇలాంటి ప్లేస్‌కొచ్చినప్పుడు కొత్త వెరైటీ కనబడుతుంది గదా! అప్పుడు మనకే అర్థమైపోతుంది. ఓహ్! ఈ ట్రెండింగ్‌లో ఉందా అని జెప్పి. ఇంకా సైజెస్ కూడా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు బాగా పెట్టారు. కొన్ని ఫిక్స్డ్ రేట్ రూ. 30 చిన్నవని, పెద్దవి వచ్చేసి 100, 200 అలా పెట్టారనమాట. తెలిసినోడైతే వాడి ప్రైస్, దాని క్వాలిటీ పండగ చేసుకుంటాడు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాడు. వాడు బిజినెస్ ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఐటెమ్స్ తీసుకోవడానికి. తెలియనోడైతే బొక్కలైతే డెఫినెట్‌గా పెడతాడు. ఎందుకంటే ఇందులో లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ అన్నీ మిక్స్ చేశారనమాట. అందుకే చూసుకోవాలి. గట్టిగా ఒత్తితే అవి స్ట్రాంగ్ ఉన్నట్టు. సో, ఇప్పుడు నేనైతే ఒక చెక్ చేద్దామని చెప్పి ఒక గిన్నె అయితే తీసుకున్నా. అది గట్టిగా ఒత్తితే అసలు చొట్టే పడట్లా. క్వాలిటీ ఫైన్ అనమాట. ఇంకొన్ని చెక్ చేసిన కింద ప్రెస్ చేస్తే చొట్టబడుతుంది. సో, అట్లా చూసి తీసుకోవాలనమాట. నాకైతే ఇయన్నీ అవసరం లేదని చెప్పి ఊరికే అసలు ఐటెమ్స్ ఎట్లా ఉంటాయి ఏందనేది ఓవరాల్ వ్యూ మీ అందరితో షేర్ చేద్దాం అని చెప్పి అయితే చెక్ చేసిన. కొన్ని ఐటెమ్స్ చూస్తే నాకు మా నాయనమ్మ కాలంలో, అమ్మమ్మ కాలంలో నాటి గిన్నెలు ఆ షేప్స్ అయితే కనబడుతున్నాయి. అవి చూడంగా నాకు అవే గుర్తొచ్చినాయి. సో, ఇదైతే మనకి ఆన్‌లైన్‌లో 300 అట్లా ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇక్కడైతే కొంచెం అంత డ్యూరబిలిటీ నాకు అనిపించలా. ఫస్ట్ టైమ్ ఈ తిరునాళ్ళలో గోల్డ్ కలర్ స్పూన్స్ అయితే నేను చూశాను. ఎక్కువ అయితే లేవు. అవి ఒక్కటే ఉన్నాయి. కిచెన్ రిలేటెడ్ ఐటెమ్స్ అయితే ఆల్ టైప్స్ ఇక్కడైతే దొరుకుతాయి. మనకు తెలియనివి కూడా ఎన్నో ఐటెమ్స్ ఇక్కడైతే మనం చూడొచ్చు. సో, 4 సైడ్స్ తురిమేది, స్లైసెస్ కూడా ఇది చూసారు కదా! బావుంది. సో, అన్ని మోడల్స్ కొన్ని అయితే కొంచెం హ్యాంగ్ చేసి పెట్టారు శాంపిల్స్ కోసం. మళ్ళీ నేను బ్యాంగిల్స్ సైడ్‌కొచ్చేసా. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. సో, డిజైనర్ వేర్ మనకి జనవరి 26 వస్తుంది. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసమైనా ఉగాది వస్తుంది. మెల్లగా మనకి స్టార్ట్ అయిపోతాయి ఫెస్టివల్స్. సో, హిప్ బెల్ట్స్, గోల్డ్ ఇదైతే కొంచెం కన్వీనియంట్‌గా ఉంటాయి. శారీస్ చిన్న పిల్లలకి మనకి పెట్టాలంటే. సో, డోర్ మ్యాట్స్ చూసారు కదా! 100కి 3 అంట. తర్వాత వచ్చి స్టేషనరీ ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఐరా కోసం యూజ్ అవుతాయి అని చెప్పి అన్నట్టు చూశాను. ఇక్కడ హ్యాంగ్ అవుతున్న సిజర్స్ చూసారా? అవి ఐరా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో, క్రాఫ్ట్ కోసం తీసుకున్నా. ఇక్కడ ప్రైస్, అక్కడ ఆన్‌లైన్ ప్రైస్ సేమే ఉన్నాయి. పెన్ టైపు కొంచెం చూసేది చూడటానికి బాగుంది. కానీ అంతా ప్లాస్టిక్ క్వాలిటీ. కెమెరా టైప్ నిజంగా కెమెరా అనుకున్నా. పిల్లలు ఆడుకునేది. సో, అది కీ చైన్ అనమాట. ఇవి కొన్ని అయితే క్వాలిటీ వైజ్ నైస్ అండి. కొన్ని అయితే ఓకే, ఓకే అనమాట. సో, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్ ఏవైనా కానీ పార్టీ వేర్ అయితే ఏం లేవు. ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్ అట్లా హ్యాండ్ బ్యాగ్స్ అయితే వెరీ నైస్. రూ. 200 ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు. ఎనీ సైజ్ ఫింగర్ రింగ్స్. సో, డిజైనర్ వేర్ శారీస్ పెట్టుకొని గోల్డ్స్ యాంటిక్ డిజైన్ కానీ స్టోన్స్, ముత్యాలు, ఫ్యాన్సీ వేర్ అట్లా బాగున్నాయి. సో, మనయన్నీ కామన్ కదా! మనకి ఫుడ్ ఐటెం లేకపోతే ఎట్లా. మోస్ట్ ఆఫ్ ది టాయ్స్ రూ. 100కే పెట్టేశారు. నేను ఈ వ్లాగ్ చేయడానికి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది పైన తీస్తేనే. డైరెక్ట్‌గా వెళ్తే మీకు ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఒక్కొక్కటి చూసుకొని మనకు నచ్చినవి కొనుక్కొని బార్గెయిన్ చేసి చేయడానికి నేను 4 అవర్స్ స్పెండ్ చేస్తే మీకు ఎడిట్ చేసి మొత్తం 19 మినిట్స్‌కి తీసుకొచ్చిన. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మీరు ఇలాంటివి చూసుంటే ఎట్లా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇవి చూడంగానే నా వ్లాగ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి. నేను మళ్ళీ కిడ్స్ స్టోర్‌కి అయితే వచ్చేసాను. ఏదైనా వెరైటీగా, యూనిక్‌గా దొరికిద్దాం అని చెప్పి ఐరాకి. సో, కీ చైన్స్ నాకు కూడా చాలా ఇష్టం. ఒక థీమ్‌తో అయితే ఇవి డిజైన్ చేసి ఉన్నాయి. కొన్ని కొన్ని తిరునాళ్ళు, సంతల్లోనే తీసుకోవాలండి. మనకి కావాలంటే ఇవన్నీ కూడా బయటకి అయితే తొందరగా ఎక్కడెక్కడ దొరకవు. మనం కోటి, చార్మినార్ అట్లా వెళ్తే ఎట్లయితే దొరుకుతాయో మనకి ఇలాంటి దూరం వెళ్ళాలంటే కష్టం కాబట్టి మనకి ఇలాంటివన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో, సెంటర్‌లో ఇట్లా స్టాండ్ చేసుకొని ఇయర్ రింగ్స్ 100కి 3 ఐటెమ్స్ అలా పెట్టారు.
ఇలాంటి వాటికి వెళ్ళాలంటే మాత్రం సాటర్‌డే, సండే అస్సలు వెళ్ళకూడదు. వర్కింగ్ డేస్‌లోనే వెళ్ళాలి. అప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ 6:00 అలా వెళ్తే మీరు మళ్ళీ చూసుకొని వచ్చేసరికి టైం పడుతుందనమాట. సో, ఇక కీ చైన్స్ చూడంగానే ఐరాకి వాళ్ళ డ్యాడీ షిరిడీ పోయినప్పుడు తెచ్చాడు. ఈ క్వాలిటీకి, ఆ క్వాలిటీకి ఎంత డిఫరెన్స్ ఉందో అసలకి రేట్ అయితే ఈక్వల్‌గానే ఉంది. షిరిడీలో తెచ్చిన క్వాలిటీయే బాగుంది నాకైతే. సో, చిన్న పిల్లలకి ఏసే గొలుసు నుంచి మనం పెద్దవాళ్ళు ఏసిన పూసల బీడ్స్, చైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, నెక్ వర్క్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఫిక్స్ అని రూ. 60 పెట్టేశారు. మన బూజులు దులుపుకోవడానికి కర్రలు కూడా ఇక్కడ పెట్టేసి అమ్ముతున్నారు. బెడ్ ల్యాంప్స్, డిఫరెంట్ డిజైన్స్ కలర్ఫుల్‌గా అయితే భలే ఉన్నాయి. డాగ్స్ చిన్న చిన్న పప్పీస్ చూస్తే ఎంత క్యూట్ ఉన్నాయో, ఇట్లా మూవ్‌మెంట్ ఇస్తూ మ్యూజిక్ ఇచ్చేలాగా. సో, భలే ఉన్నాయన్నమాట. సో, టీ కప్స్ చాలామంది ఇళ్ళలో వాడుతుంటే సెట్ ప్యాక్ అనమాట. 6 ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 4 అని సెట్లుంటాయి. సో, ప్రైస్ వచ్చేసి రూ. 100 ఎంతో చెప్పినట్టు గుర్తున్నా. లోపల చూసారా కొన్ని గాజు రిలేటెడ్ ఐటమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మన సెలక్షన్ బట్టి మన ఇంటికొచ్చే అందం కూడా అపియరెన్స్ ఇలాంటి వల్ల కొంచెం బాగా పెరుగుతుంది. సో, మధ్య మధ్యలో ఏదో స్నాక్ ఐటమ్ తినాలని చెప్పి బొరుగుల మసాలా తగిలింది. నేను దాన్ని తీసుకొని తింటున్నా. నాకు చాలా ఇష్టం అనమాట ఇది కూడా. దాని తర్వాత ఒక ఎగ్జిబిషన్‌కి అయితే తీసుకెళ్ళిపోతా. అది ఎట్లా ఉంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. సో, ఇది చూడంగానే నా చిన్ననాటి రోజులే నాకు గుర్తొచ్చినాయి. ఇక్కడ ఎనీ ఐటెమ్ రూ. 40 అండ్ రీజనబుల్ పెట్టాడు. ఫుల్ టైం పాస్ అయితే అవుతుంది. పిల్లలకి మనకి టైం అర్థం అవ్వదు. ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా బెస్ట్ అనిపించింది. సో, ఇక్కడ కాదు ఒక్క ప్లేస్‌లోనే కాదు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా పెట్టారు కిడ్స్‌కి యాక్టివిటీస్. సో, బాల్స్, గేమ్స్ ఎక్కడన్నా షాపింగ్ మాల్స్‌లో అయినా ఎక్కడైనా రొటీన్‌గా కామన్‌గా పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా కార్ కూడా అవైలబిలిటీ పెట్టారు. పిల్లలు కిడ్స్ రైడ్ కార్ ఉంటుంది కదా, ఒక 2-3 రౌండ్స్ రూ. 100 తీసుకొని ఛార్జ్ చేస్తారు. ఇదైతే చూసారా నా చిన్నప్పుడు నేనైతే రూ. 1 ఇచ్చి ఈ జెయింట్ వీల్ అప్పట్లో ఉన్నది ఈ టైప్ ఆఫ్ జెయింట్ వీల్ చేతితో తిప్పుతారు. మీలో ఎంతమంది గుర్తుందో నాకు కమెంట్ చేయండి. సో, ఇదైతే ఎవరు ఎక్కట్లేదు, పెట్టడం మాత్రం పెట్టారు. సో, నేను ఇక్కడ చాలా వరకు ఎండింగ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఫుడ్ స్టాల్స్ ఎక్కువగా అవి కనపడుతుంటే ఇంకా చాలా ఉందండి. నేను ఇంకా 80% మాత్రమే వెళ్ళాను. ఇంకా రిమైనింగ్ స్టాప్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఫ్యాన్సీ స్టోర్ లాగా కనబడింది. అదేందో చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇంకా యాంటిక్ మోడల్లో ఉన్న బ్లాక్ మెటల్ సిల్వర్ ఇవి చాలా బాగున్నాయి. 150 తక్కువ ఇయర్ జనరల్గా అయితే. ఇంకా రూ. 50, రూ. 80 అలా పెట్టేశారు. ఇంకా స్లిప్పర్స్ చూసారా ఎంత ఫ్యాన్సీ ఉన్నాయో. కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టేశారు. కిడ్స్‌కి పెట్టే హెడ్ క్యాప్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి చూసారు కదా, అవి ఇక్కడ వచ్చేసి రూ. 200 కూడా ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో 350, 400 అయితే ఉన్నాయి. సో, నేనైతే ఆల్రెడీ శ్రీశైలం పోయినప్పుడు ఐరా కోసం అక్కడైతే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఏమన్నా క్లిప్స్ రిలేటెడ్ ఏదైనా ఐరాకు ఉంటాయని చూసాను. ఇంకా నాకేమీ అంతగా ఏం తీసుకోలేదు. ఒక 2 క్లిప్స్ ఇలా తీసుకున్నా. క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి చెక్ చేసా. బాగానే ఉంది. కొన్ని స్టోర్స్‌లో బాగున్నాయి, కొన్ని స్టోర్స్‌లో బాగాలేదు. వాచెస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్‌తో వాచెస్ అయితే హ్యాంగ్ చేసి కుప్పలు కుప్పలుగా పెట్టేశాడు. ఆన్లైన్ 250, 300 అట్లా ఉంటుంది. ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైసే ఉన్నాయి. 150 ఫిక్స్డ్ రేట్ అని పెట్టేసా. గోల్డ్ చైన్స్, గోల్డ్ వాచెస్ చూసారు కదా, జెంట్స్ రిలేటెడ్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ పార్టీ వేర్ బ్యాంగిల్స్, పార్టీ వేర్ వాచెస్ ఎంత డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయో. లాస్ట్ టైం 2 ఇయర్స్ నుంచి కంపారిజన్ చూసుకుంటే ఈ ఇయర్ అయితే స్టాల్స్ చాలా తక్కువ పెట్టాడు. అండ్ నాకెంత కిడ్స్ టాయ్స్ రిలేటెడ్ కానీ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఎసెట్రా కొన్ని ఉంటాయి కదా. అండ్ అదే కాదు, నేను చాలా బొమ్మరిల్లు మనం సంక్రాంతి వస్తే బొమ్మ కొలువు పెడతాం కదా, బొమ్మల కొలువు, అవి చాలా క్వాలిటీ
చాలా బాగుంటాయి, అవేమీ కనపడలేదు. ఓన్లీ కిడ్స్ రిలేటెడ్ అండ్ స్లిప్పర్స్ అండ్ షూస్ అండ్ ఫ్యాన్సీ లిమిటెడ్ బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా, ఐరా చూస్తున్నాను అనమాట. ఎరేజర్స్ అలాంటివి పెట్టారు. నాకు ఇవేమీ తీసుకోలేదు, కానీ ఆల్రెడీ ఫస్ట్లో చూపించినట్టు బ్యాండ్ స్ట్రాప్ అయితే ఒకటి తీసుకున్నాను ఐరా కోసం ఇక్కడ. సో ఇవన్నీ మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి చూస్తున్నా. మన ఆన్లైన్లో అమ్మే పౌచెస్ కూడా అక్కడ డిఫరెంట్గా పెట్టాడు, బాగున్నాయి. ఇక్కడే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ మాల్స్లో మనకి ఇంకా ఎక్కువ అమ్ముతారు డబుల్ రేట్కి. ఇక్కడ కీ చైన్స్ కానీ అవన్నీ వెరీ నైస్. నా చేతులతో నేను పట్టుకున్న లిప్స్టిక్ ఎరేజర్. ఐరాక్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం కదా, పిల్లలు ఉన్నప్పుడు వాడికి యూజ్ అవుతాయి. దాని పక్కన చూపించాను, ఒకటి ఉంది మ్యాజిక్ లైట్ అనమాట. చేతి మీద రాస్తే వాడిచ్చిన లైట్ ప్రెస్ చేస్తే అక్కడ మనం ఏం రాసామో కనపడుతుంది. అంటే మనం రాసింది కూడా ఏం కనపడదు. ఇంకో ప్లేస్లో కూడా కిడ్స్ జోన్ పెట్టారు కదా గేమ్స్ది, అక్కడికైతే తీసుకొచ్చేసాను. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం ఇంకొన్ని ఎక్కువ చూస్తున్నా కదా, నాకేమైతే అనిపించిందంటే ఒక చిన్న మినీ షాపింగ్ మాల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆ లైటింగ్స్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, ఆ లుక్ అంతా కూడా తిరునాళ్ళు అనిపించింది నాకైతే. ఆ రోజుల్లో ఎట్లయితే లైటింగ్స్ పెట్టి డెకరేట్ చేశారు, ఇప్పుడు కూడా అట్లాగే పెట్టి డెకరేట్ చేస్తున్నారు. సో ఇక చిన్న మినీ ట్రైన్ అంట, ఎంత చిన్నగా ఉంది. నాకు యాక్చువల్గా అయితే వాయిస్ ఇవ్వకుండా న్యాచురల్గా మీకు వినిపించాలనిపించింది. బట్ అక్కడ వాళ్ళకు ఆ గేమ్స్కి రిలేటెడ్, కిడ్స్కి రిలేటెడ్ కదా, సో ట్యూన్స్ కూడా రైమ్స్ అలా పెట్టారు. అవి నాకు కాపీరైట్ క్లెయిమ్ అవుతాయి. సో నేను అందుకని న్యాచురల్గా ఎక్కువ పెట్టలేకపోయా. 1 మినిట్ కూడా వస్తలేదు. వాళ్ళ హాలిడేస్ లేవు కదా, నేను అక్కడ అందుకే భయం అవుతుంది. అన్ని సెరమికా? కాటన్ క్యాండిల్స్ ఎంత అడుగు, ఎంత ఇక్కడే కదా. ఈయన కూడా 150 చెప్తున్నాడా? బాల్స్, అది బాస్కెట్ బాల్ టైప్. చూసిన కారు, ఇంకో కారు నొక్కితే ముందుకు వెళ్ళిపోయిద్దండి ప్రెస్ చేస్తే. యూనికార్న్. గాయస్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఐ డిడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లోర్ చేయడానికి, మీ అందరికీ ఇవి ఏమేమి ఉన్నాయి కంటెంట్ వీడియో చేసి పెట్టడానికి. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, తిరునాళ్ళ ఒక చిన్ననాటి మెమరీస్ని అవన్నీ కూడా నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ.